ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచడం కొరకు ఒక చిన్న మాట మన బైబిల్లో చూసినట్లయితే కీర్తనల గ్రంథం 56వ అధ్యాయం 8వ వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీలు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు కన్నీరు కారుస్తున్నావా? నీకున్న పరిస్థితిని బట్టి కన్నీరు కారుస్తున్నావా? నా కన్నీటి చుక్కను కూడా ఎవరు గుర్తించట్లేదు. నేను ఏడ్చినా ఎవరికి అవసరం లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి, నా గురి ఏంటి, నా గమ్యం ఏంటి, అసలు ఎందుకు జీవిస్తున్నాను, అసలు ఎందుకు బ్రతుకుతున్నాను, అసలు ఏంటి, వాట్ ఈస్ ద రీజన్, నా లైఫ్ పట్ల ఏంటి కారణం, నేను ఎందుకు బ్రతుకుతున్నాను అని 1,00,000 ఆలోచనలు నీ చుట్టూ తిరుగుతున్నాయా? నాకు తల్లిదండ్రులు ఉన్నారు, భర్త ఉన్నారు, భార్య ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, చూసుకోవడానికి కుటుంబం అంతా ఉంది, కానీ నేనంటే లెక్కలేదు, నేనంటే ఎవరికి పట్టింపు లేదు, నేను ఉన్నానో లేనో కూడా ఎవరు గుర్తించట్లేదు, నేను తిన్నానో తినలేదో కూడా ఎవరు గుర్తించట్లేదు. ఇలా 1,00,000 బాధలతో ఆలోచనలతో నువ్వు మునిగి ఉన్నావా? ఎవరు ఈ లోకంలో నిన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నువ్వు కన్నీరు కారుస్తే నీ కన్నీరుని ఈ లోకంలో ఎవరైనా తుడిచినా తుడవకపోయినా నీకంటూ ఒకడున్నారు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. నీ పక్షమున ఉన్నారు, ఆయన నీ దేవుడుగా ఉన్నాడు, నీ తండ్రిగా ఉన్నాడు. ఆయన నీ జీవితంలో నీ కన్నీటి చుక్కను కూడా ఏం చేస్తాడంట? నీ కన్నీళ్ళు ఆయన బుడ్డిలో దాచి ఉంచాడంట. హల్లెలూయా. ఆయన నిన్ను అంతగా ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో అందరూ నేను విడిచిపెట్టినప్పటికీ ఆ దేవుడు నిన్ను విడువను ఎడబాయను అంటున్నాడు. కాబట్టి ఎందుకు అధైర్యపడిపోతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు అనవసరంగా కన్నీరు కారుస్తున్నావు? కన్నీరు ఈ లోకంలో కార్చగానే నీకు బాధ కలిగితే ప్రభు పాదాల యొద్ద కన్నీరు కార్చు, ప్రార్థనలో కన్నీరు కార్చు. తద్వారా దేవుడు ఖచ్చితంగా నీ కన్నీటికి జవాబిస్తాడు, నీ కన్నీటి జీవితాన్ని సైతం నాట్యంగా మారుస్తాడు. అటువంటి గొప్ప దేవుడు, బలమైన దేవుడు, కన్నీరును తుడిచే దేవుడు, నాట్యముగా నీ జీవితాన్ని మార్చే దేవుడు నీ పక్షాన ఉన్నాడు అన్న విషయాన్ని గ్రహించి ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రభువులో ముందుకు కొనసాగిపో. అటువంటి గొప్ప కృప ప్రభువు నీకు ఎల్లప్పుడూ ఇచ్చానుగాక. ఆమేన్.